నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి భారీగా తరలివచ్చిన జనం రేవంత్ భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు కేసీఆర్ పేరెత్తకుండా సీఎంకు తెల్లారడం లేదన్న హరీష్ రావు రాష్ట్రంలో పరిపాలనే లేదు ప్రజాపాలన ఎక్కడుంది కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న కేటీఆర్ తెలంగాణ తల్లికి అవమానంపై బీఆర్ఎస్ నిరసనలు రాష్ట్రమంతటా పాలాభిషేకాలు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి సాయంత్రం రాజీనామా చేయనున్న కేజ్రీవాల్ రాష్ట్రంలో వినాయక నిమజ్జనం ఘనంగా సాగుతోంది 9 రోజుల పాటు పూజల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు ట్యాంక్ బండ్పై తెల్లవారుజాము నుంచి భక్తుల కోలాహలం స్టార్ట్ అయింది భారీగా తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది నగరంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యల విగ్రహాలతో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో పండుగ వాతావరణం నెలకొంది గణపతి బొప్ప మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి భక్తులు వినాయక శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थाय చూసినా ఉన్నాక చూసినా ఒకటి गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय ఇక బాలాపూర్ గణేశుడి శోభయాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, బాలాపూర్ గణేశుడి శోభయాత్ర ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎంతసేపు సమయం పట్టే అవకాశం ఉంది నిమజ్జనానికి? అప్డేట్స్ ఏంటి రవికాంత్? వినాయకుడు కదిలి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చార్మినార్ నుంచి మోజాంజాయి మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ కి అయితే చేరుకొని నిమజ్జనం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనకు కాసేపటి క్రితమే చార్మినార్ను దాటుతూ వెళ్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఉదయం నుంచి కూడా చిన్న వినాయకులు అంటే ఇళ్లలో పూజించుకున్నటువంటి వినాయకులతో పాటు అంటే చిన్న చిన్న మండపాలకు సంబంధించిన వినాయకులు 1 గంట నుంచి 2 గంటల వరకు కొనసాగిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడిప్పుడే భారీ వినాయకుల శోభాయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చార్మినార్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పూలు చల్లుతూ వచ్చేటువంటి వినాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు శోభాయాత్రకు పూలు చల్లుతూ స్వాగతం పలికి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బాలాపూర్ గణపతికి సంబంధించినటువంటి విగ్రహం వద్ద మనం చూసాము. ఇవాళ 30,00,000 రూపాయలకు సంబంధించి అక్కడ లడ్డు వేలం జరిగిన పరిస్థితి మనం చూసాము. కోలను శంకర్ ఈ లడ్డూను ఈసారి దక్కించుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ కుటుంబం నుంచి కోలను కుటుంబం నుంచే ఇప్పటి వరకు దాదాపు 9 సార్లు ఆ కుటుంబం వాళ్ళే అయితే లడ్డూను దక్కించుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మొత్తం ఈ ఏడాది 30 సంవత్సరాలు బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి 30వ సంవత్సరంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో 450 రూపాయల నుంచి మొదలైనటువంటి లడ్డు ప్రక్రియ ఇవాళ చూసినట్టయితే 30 ఏళ్లకు సంబంధించి 30,00,000 రూపాయలకి ఇవాళ వేలానికి పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చార్మినార్ దగ్గర ఉదయం నుంచి చిన్న చిన్న వినాయకులు ఎంతో అందంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. పెద్ద వినాయకులు కూడా ఇప్పుడే శోభాయాత్రగా వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి కూడా మనం చూసినట్టయితే భారీ కట్టుదిట్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ శోభాయాత్రను చూసేందుకు, భారీ విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కోలాహలమైన వాతావరణం మధ్య శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మనం చూస్తూ ఉన్నాము భారీ విగ్రహాలు తరలి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే విగ్రహాలకు సంబంధించి ఆ వాహనాలకు సంబంధించి కూడా అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి భక్తులంతా కూడా కోలాహలం మధ్య, కేరింతల మధ్య తీసుకొస్తున్న పరిస్థితి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలు కూడా పెద్ద సంఖ్యలో వినిపిస్తున్న పరిస్థితి. దానికి తోడు ఇటు మనం చూసినట్టయితే బ్యాండ్కి సంబంధించినటువంటి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో విగ్రహాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మనం చూసినట్టయితే దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా కూడా ప్రధాన శోభయాత్రగా భావిస్తూ ఉంటాము. చార్మినార్ దగ్గరికి వచ్చేటప్పటికి బాలాపూర్ నుంచి మొదలుకొని మనకు 10:30 తర్వాత అయితే అక్కడ బాలాపూర్ దగ్గర వేలంపాట పూర్తయిన తర్వాత ఇక్కడ శోభాయాత్ర అనేది కొనసాగుతూ వస్తున్న క్రమాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. బాలాపూర్ వినాయకుడిని మనం చూసినట్టయితే బాలాపూర్ నుంచి శోభాయాత్ర సాగుతూ కేశవగిరి, అదేవిధంగా చంద్రాయనగుట్ట, ఫలక్నుమా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నాగుల చింత, చార్మినార్ అయితే ఇంత ముందే క్రాస్ అయిన పరిస్థితి. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అదే మోజంజాహి మార్కెట్, అబిస్, అదేవిధంగా బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం
దాన్ని దాటుకుని ఎన్టీఆర్ మార్గం నక్లెస్ రోడ్డు కూడా వెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమం అయితే జరిగే అవకాశం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనకు దాదాపు 2 గంటలలోపు కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగానే పోలీసులు అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. శోభాయాత్ర ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, పోలీసులు కావచ్చు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మూవింగ్ పరంగా అంటే శోభాయాత్ర మూవ్ అయ్యే విషయంలో మాత్రం ఫాస్ట్గానే మూవ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ సంబంధించినటువంటి ఉత్సవ సమితి వాళ్ళు కోరుతా ఉన్నారు, ఏదైతే విగ్రహాలు వచ్చే ముందు మీరు శోభాయాత్రగా రాండి, కానీ నృత్యాలు చేస్తూ అక్కడ స్టక్ అయిపోతే వెనుకొచ్చే విగ్రహాలన్నీ కూడా వేలాది విగ్రహాలు రేపటి వరకు నిమజ్జనం జరగాల్సి ఉంటుంది. ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి నృత్యాలు చేసే విషయంలో ఇబ్బందులు పడతారు. వెనుకొచ్చే విగ్రహాలన్నీ కూడా మీరు ఆగకుండా ముందుకు వెళ్ళాలనే సూచన అయితే మనకు స్పష్టంగా వినిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే భారీ వినాయకులకు సంబంధించినటువంటి శోభాయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం చూస్తే ఇక్కడ భారీ ఉన్నటువంటి ఇక్కడ వేలాలతో పాటు దేవుణ్ణి తీసుకెళ్తా ఉన్నారు. నవరాత్రుల పాటు పూజలు అందుకున్నటువంటి గణేశుడి వల్ల గంగమ్మ ఒడికి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే హైదరాబాద్ బడా గణపతి కూడా గంగమ్మ ఒడికి చేరాడు. మరి కాసేపు అంటే ఒక గంట 2 గంటల లోపే బాలాపూర్ వినాయకుడు కూడా గంగమ్మ ఒడికి చేరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय రాష్ట్రంలో వినాయక నిమజ్జనం ఘనంగా సాగుతోంది. 9 రోజుల పూజల అనంతరం గణనాథుల్ని గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్పై తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం స్టార్ట్ అయింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యల విగ్రహాలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో పండుగ వాతావరణం నెలకొంది. గణపతి బొప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగాయి. భక్తులు వినాయక శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తజన సందోహం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 70 అడుగుల మట్టి గణపతిని భారీ క్రేన్ల ద్వారా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. గణపతి బొప్ప మోరియా నినాదాలతో సాగర తీరం మారుమోగింది. భక్తుల జయ జయ ధ్వానాల ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన గణనాథుడు శోభయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎంజే మార్కెట్ నుండి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుతం నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత భారీ విగ్రహాలు ఇకంచెలి ఎంజే మార్కెట్ నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్కి బయలుదేరుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా సంబరాలతో ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ ధరించి ఆ డ్రెస్ కోడ్లో డాన్సులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. డీజే ఆటలు పాటలు ఇక్కడ చూస్తున్నాం, మనం లైవ్లో చూడొచ్చు క్లియర్గా. ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి భారీగా విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. ఇక్కడ ఎంజే మార్కెట్, అటువైపు నాంపల్లి, ఇటువైపు కోటి, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా భారీగా విగ్రహాలు తరలి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అటు ట్యాంక్ బండ్ మీదుగా ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ రోజు నిమజ్జనం ఆఖరి రోజు కాబట్టి విగ్రహాలు భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమస్యలను తెలియజేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 25,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూసినా మనం చూడొచ్చు, ఇక్కడ చౌరస్తాలో కూడా అక్కడ విగ్రహాలు తీసుకొస్తున్న సందర్భంలో డాన్సులు వేస్తూ వాయిద్యాల మధ్య అక్కడ ఎలాంటి పటాకాయలు కానీ ఎలాంటి నృత్యాలు చేస్తున్నారు, కానీ పటాకాయలు ఎలాంటి పేల్చకుండా పోలీసులు అక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ముందుకు వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సేవలు పొడిగించింది మెట్రో. ఇక బస్సులలో కూడా దాదాపు 600 బస్సుల వరకు అదనంగా ఆర్టీసీ నడుపుతుంది ఇక్కడ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా. సో మరోవైపు చూసుకుంటే భక్తులు అయితే కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ సమయంలోనే విగ్రహాలు ఇంతగా రద్దీగా వస్తుంటే ఇక సాయంత్రం వరకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొజంజాహి మార్కెట్ నుంచి మొదలు పెడితే ఇక నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ వరకు కూడా మొత్తం స్టక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీగా విగ్రహాలు వస్తున్నాయి, ఎక్కువ సంఖ్యలో జనాలు కూడా తరలి వస్తున్నారు. ఇటు ఏర్పాట్లు కూడా పూర్తిగా ఉన్నప్పటికీ మరికొంత సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కొంతవరకు ఇక్కడ నిమగ్నమయ్యే పనిలో. ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఇప్పటికే ఒక విజ్ఞప్తి చేశారు. కలర్ పేపర్స్ ఎప్పుడు గాల్లోకి ఎగరవేయద్దు అని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అది జిహెచ్ఎంసీకి అది మళ్ళీ క్లీన్ చేయడానికి ఒక టాస్క్గా కూడుకున్నటువంటి పని కాబట్టి అలాంటి కలర్ పేపర్స్ ఎప్పుడు గాల్లో ఎగరవేయద్దు అని చెప్పేసి అమరపాలి కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సాయిమాధవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అక్కడక్కడ మూమెంట్ కొద్దిగా కనిపిస్తుంది. డ్రోన్ నెట్ లాసింగ్ మళ్ళీ రీకనెక్ట్ చార్మినార్ నుంచి ఎందుకు అక్కడి నుంచి తీసుకోవచ్చు, తీసుకోవచ్చు, అది బెటర్, దగ్గర ఉంటుంది. సరే అది ఫలక్నామాది డ్రోన్ పెడితే బెటర్ ఏమో రేంజ్. ఓకే సరే, ఇది ఓకే, ఈ లైన్ ఓకే ప్రదేశ్. దాని పక్క లైన్ రండి, పైనుంచి కంప్యూటర్ లెఫ్ట్ ప్యాన్ చేయండి.
ఇవాళ కొంచెం జియోసిమ్స్ నెట్వర్క్ చాలా డౌన్ ఉంది సార్. బ్యాండ్విడ్త్ కూడా చాలా డౌన్ సార్ గాంధీరాజ్ టెంపుల్ సార్. సరే, ఈ లేన్ లో ఈ రోడ్ లో కొద్దిగా మూవ్మెంట్ ఉంది, వేరే పక్క లేన్స్ తీసుకోండి పైనుంచి. సార్ రోడ్ సౌత్ జోన్ కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా. శ్రీనాథ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడండి. మూవ్మెంట్ కూడా అయిపోతుంది. మూమెంట్ చూసారు. మనకు స్ట్రీమింగ్ ఉంటుంది, మళ్ళీ మన స్ట్రీమింగ్ వచ్చేదా అది ఎక్కడ ఉంటుంది, ఏ దగ్గర స్ట్రీమింగ్ లో. చాలిగొండ రోడ్ నుంచి స్ట్రీమింగ్ వేరే ప్లేస్ ఉంది. ఇప్పుడు ఎన్ని యాక్సిల్స్ మూవ్మెంట్ లో ఉన్నాయి, లోడింగ్ అయ్యి మూవ్మెంట్ ఓకే గుడ్. రాష్ట్రంలో వినాయక నిమజ్జనం ఘనంగా సాగుతోంది. 9 రోజుల పూజల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్పై తెల్లవారుజాము నుంచి భక్తుల కోలాహలం స్టార్ట్ అయింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న బొజ్జగనపయ్యల విగ్రహాలతో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో పండుగ వాతావరణం నెలకొంది. గణపతి బొప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగాయి. భక్తులు వినాయక శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी
गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గణేష్ పండుగ సందర్భంగా ఆఖరి రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడే మీరు అందరు చూశారు, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది. ముందే చెప్పినట్టు అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు సభ్యుల సహకారంతో వారి కోఆపరేషన్తో నిన్న రోజంతా మా ఆఫీసర్స్ అందరు కూడా వారితో కూర్చొని అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అందరు ముందుకు వెళ్ళారు. ఈరోజు ఉదయం 6:30కే అది బయలుదేరి 1:30కు నిమజ్జనం పూర్తయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి గత సంవత్సరంకి తేడాగా ఈసారి
సౌత్ జోన్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ విగ్రహాలకు అవి తొందరగా బయలుదేరే విధంగా మేము చర్యలు చేపట్టాము. గత వారం రోజుల్లో కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి మండప నిర్వాహకులతో సంప్రదించి వారికి సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేసి గత సంవత్సరం ఏ విధంగా ఆలస్యమైంది మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము. మంచి మనసుతో వారికి చెప్పాము. వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు మీరు డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు చూశారు. దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి, డీసీఎంస్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. తొందరలో అక్కడ సౌత్ జోన్ నుండి ఈ ప్రొసెషన్ ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది. ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్, ఫలక్నామా, మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండ్ వైపు నడుస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకు ఈ రాత్రి ఇక్కడ ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఇక్కడ వెహికల్స్ నిండుగా ఉంటాయి 6-7 గంటల వరకు. అదే కాకుండా రేపు ఉదయము గత సంవత్సరంకి తేడా వేరేగా ఇప్పుడు ఒక 3-4 గంటల ముందే ఇది మనం ముగించుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6-7 గంటల వరకు మెయిన్ రోడ్స్ అన్ని క్లియర్గా పెట్టుకొని ఏవైతే వాహనాలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయో అవన్నీ నెక్లెస్ రోడ్లో తరలించి అక్కడ దాన్ని అక్కడ స్టోరేజ్ లాగా ఒక ప్లేస్ మేము ఎన్నుకున్నాము. అన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేయించి సీరియల్గా దాన్ని అక్కడ ఉన్న విగ్రహాలని అన్నింటినీ కూడా మేము ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. దాదాపు 25,000 మంది సిబ్బంది హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ స్థాయి వరకు అందరూ ఈ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. షిఫ్ట్ వారీగా వారికి డ్యూటీస్ పెట్టాం. ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు. ఈ ఆపరేటర్స్, క్రేన్ ఆపరేటర్స్ కానివ్వండి, నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి, అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత 6-8 గంటలు అట్లా పెడితే అలసిపోతారు. ఒక 4 గంటలు 5 గంటలు పెట్టాలని వారు సూచించారు. సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్గా ఉండి ఈ ఇమర్షన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు. షిఫ్ట్ వారీగా వారు పనిచేస్తున్నారు. తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం. ఈ 10 డేస్లో మనము 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం అవుతాయి. అంటే రికార్డ్ మీద కొన్ని ఉంటాయి, అనధికారికంగా వచ్చే ఆఫ్ ద రికార్డ్ అంటే చిన్న మొత్తంలో చిన్న సైజు అవన్నీ కలుపుకుంటే 1,00,000 వరకు మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఇప్పటి నుండి రేపు ఉదయం 6-7 వరకు చాలా హెవీగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం రద్దీగా ఉంటాయి. సో దాదాపుగా ఇంకా 20-30 వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తాను. అది ఆ సమయం అంతా ఎంచుకొనే మేము ఈ క్రేన్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్ టైప్ క్రేన్స్, హుక్ టైప్ క్రేన్స్ అని పెట్టాము ఈ వేగవంతం చేయడానికి ఈ నిమజ్జన కార్యక్రమం. సో అక్కడ డివిజన్ చేసుకుంటూ 10 అడుగుల పైన ఉన్న విగ్రహాలని ఎక్కడ పంపించాలి, 20-30 అడుగుల పైన ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడ పంపించాలి అనేది క్లియర్ ఒక ప్లాన్ ప్రకారము క్రేన్కి నంబర్స్ ఇచ్చాము. ఆ నంబర్స్ ఉన్న క్రేన్కి అది తరలించడం, తొందరగా దాన్ని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం అనేది మా ఆశయం. అది పూర్తిగా అమలు చేస్తే ఇంకా తొందరగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. సార్, లాస్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ డే అంటే ప్రకటించిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా నిమజ్జనం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అందుకే గత సంవత్సరం ఏమైందంటే 1:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత దాదాపు సాయంత్రం 6-7 వరకు కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి హుస్సేన్ సాగర్
పరిసర ప్రాంతాల్లో. అది ఎందుకైందంటే ఈ 3 జోన్స్నిచ్చి విగ్రహాల మూవ్మెంట్ చాలా స్లోగా జరిగింది. దాదాపు సాయంత్రం 6-7 గంటలకు 5-6 గంటలకు మేము నోటీస్ చేసి వాళ్ళందరినీ తరలించేసరికి సమయం కొద్దిగా ఆలస్యమైంది. ఈసారి అందుకే ముందు జాగ్రత్త చర్యగా వారం రోజుల నుంచి వారితో మాట్లాడుతున్నాము, వారిని సంప్రదించాము, వారి అంగీకారం తీసుకున్నాం. వారందరూ కూడా ఒప్పుకొని ఈరోజు కోఆపరేషన్ చూపించారు. వారి సమన్వయంతో ఇప్పుడు మీకు డ్రోన్ ద్వారా మీకు చూపించాం కదా, విగ్రహాల మూవ్మెంట్ చత్రినాక స్టేషన్ లిమిట్స్లో లేన్స్లో కూడా మీరు చూస్తున్నారు. మాదన్నపేట్, పాలక్నమా, సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాల నుండి కూడా విగ్రహాల మూవ్మెంట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అది తొందరలో మీరు దాన్ని ఒక ఊరేగింపుగా చూసే అవకాశం ఉంటుంది. అది గత 4-5 సంవత్సరాల నుండి అది సింగిల్గానే వస్తుంది. ఎందుకంటే ముందులాగా ఇది ప్రొసెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేటెడ్గా ఏం జరగట్లేదు. అంటే ఎవరి ఏరియాలో వారి అనుకూలం ఏ విధంగా ఉందో, వారికి ఏ విధంగా సౌకర్యం కలుగుతుందో వాళ్ళు ఆలస్యం రావడం, తొందరగా రావడం అనేది ఎక్కువైంది. ముందు అందరు కలిసి ఒక టైంకి బయలుదేరేది. సో ఇప్పుడు ఆ విధంగా లేదు కనుక అది బాలాపూర్ గణేష్ విడిగానే వస్తుంది 4-5 సంవత్సరాల నుండి. పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో, మెట్రో వాడుతున్నారు, ఆర్టీసీ బస్సెస్ వాడుతున్నారు, వారి ఓన్ వెహికల్స్ తీసుకొస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్కి ప్లేస్ ఉండదు, దూరం పెట్టి రావాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ దొంగతనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, వీలైనంత వరకు టీవీలో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ వచ్చి చూడాలన్నా చిన్న పిల్లలతో వస్తే కూడా కొద్దిగా మీకు కష్టం అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చినా కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని మెట్రో కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తాను.